హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెల పథకాల లిస్ట్ అయితే రావడం జరిగింది. ఏ పథకాలు ఏ తేదీలో విడుదల చేస్తారనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక పథకం అయితే ఉంది, అలానే రైతులకు సంబంధించి ఒక పథకం అయితే ఉంది. సో మరియు విద్యార్థులకు మహిళలకు సంబంధించి ఒక పథకం అయితే ఉందన్నమాట. అంటే విద్యార్థులు తల్లులకు సంబంధించి అయితే ఉందన్నమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా గ్యాస్ డబ్బులు రెండో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరికైతే పడలేదో సో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి పెన్షన్ల గురించి చెప్తానండి. ఎందుకంటే ప్రతి నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈసారి మాత్రం మే నెల 31వ తేదీన, అంటే ఈ నెల 31వ తేదీన అయితే జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు. అలానే జూన్ 2వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటే జూన్ 1వ తేదీన అయితే సెలవు దినం అయితే ఉందన్నమాట. అందువల్ల 1వ తేదీన సెలవు ఉంటే ముందు రోజు అంటే 31వ తేదీ లేదా 30వ తేదీన అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మే నెలలో 31వ తేదీ ఉంది కాబట్టి ఈ మే నెల 31వ తేదీన పెన్షన్ అనేది ఇస్తారు. సో పెన్షన్ అమౌంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సెర్ఫ్ నుంచి అయితే డ్రా చేసుకోమని చెప్పి, అదేవిధంగా పెన్షన్ యాప్ కూడా అప్డేట్ అయిపోయింది లబ్ధిదారుల యొక్క లిస్టుతో. సో అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి వితంతువుల పెన్షన్లు అనేటివి ఈ యొక్క మే నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను జూన్ నెలలో అయితే ఇస్తున్నారనమాట. అంటే ఏప్రిల్ 30వ తేదీ లోపల ఎవరైతే దరఖాస్తులు అనేటివి చేసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి అందరికీ కూడా పెన్షన్ అనేది ఈ నెలలో ఇవ్వబోతున్నారు. 4,000 రూపాయలు ఎవరైతే వితంతులు అయితే ఉంటారో, భర్త మరణించినటువంటి స్త్రీలు. సో ఈ యొక్క భర్త మరణించినటువంటి స్త్రీలు ఎవరంటే స్పౌస్ పెన్షన్లు అండి, వితంతుల పెన్షన్లు కాదు ఇవి, స్పౌస్ పెన్షన్లు. సో అంటే భర్త ఆల్రెడీ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. సో ఆయన చనిపోయినటువంటి ప్లేస్లో భార్య కనుక ఉండినట్లయితే సో వారికి పెన్షన్ అనేది రాస్తారు. సో దీన్ని స్పౌస్ పెన్షన్స్ అని అంటున్నారు. సో ఏప్రిల్ 30వ తేదీ లోపల ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారందరి పేర్లతో మంజూరు పత్రాలు అనేటివి రావడం జరిగింది. మీ పెన్షన్ కూడా ఈ 31వ తేదీన లేదా జూన్ 2వ తేదీన అయితే ఇవ్వబోతున్నారు. ఇది మనకు ప్రతి నెల కూడా అమలు కాబోతున్నటువంటి పెన్షన్ల పథకం గురించి నేను మీకు ఇక్కడ చెప్పాను. కాకపోతే కొత్తగా 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు వస్తుంది, వికలాంగుల పెన్షన్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి, సో ఇక్కడ కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయని చెప్పని అడుగుతున్నారు. సో ప్రభుత్వం నుంచి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదండి. ఇక్కడ కేవలం స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మాత్రమే దరఖాస్తులు అనేవి తీసుకున్నారు ఏప్రిల్ నెలలో. సో వారికి సంబంధించి మాత్రమే విడుదలైతే చేశారు. ఏదైనా సమాచారం వస్తే తప్పకుండా తెలియజేస్తాను, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ వరకు క్లియర్. ఇక రేషన్ గురించి మాట్లాడాలండి. ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ అనేది ఉంటుంది. సో ఈ యొక్క రేషన్ పంపిణీలో మాత్రం ఈసారి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయన్నమాట. ఇక రేషన్ దుకాణాల్లోనే రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎండి వాహనాలు అనేటివి నిలిపివేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఇళ్ల వద్దే పంపిణీ అయితే చేస్తారనమాట ఈ యొక్క రేషన్ అనేది. అయితే ఇప్పుడు చాలామంది కూడా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఈ జూన్ నెలలోనే పాత లబ్ధిదారులకు సంబంధించి అండి, కొత్త లబ్ధిదారులకు సంబంధించి కాదు, పాత లబ్ధిదారులకు సంబంధించి కార్డుల రూపంలో, స్మార్ట్ కార్డు రూపంలో అయితే రేషన్ కార్డులు అనేటివి పోస్ట్ ద్వారా అయితే రాబోతున్నట్లు సమాచారం. సో ఇక్కడ పాత లబ్ధిదారులకు సంబంధించి మాత్రము గ్రామ వార్డు సచివాలయంకి అయితే వచ్చేస్తాయి కార్డులు. సో ఇక కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము పోస్ట్ ద్వారా అయితే మీకు రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ శాతము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే లబ్ధిదారులు ఇంట్రెస్ట్ అయితే చూపించారు. చాలామందికి కూడా స్టార్టింగ్లోనే ఎర్రర్స్ అనేటివి రావడం జరిగింది అప్లికేషన్ చేస్తున్నటువంటి సమయంలో. సో లేట్ అయినా పర్లేదు, మీరు సచివాలయం ద్వారా అయితే అప్లికేషన్ అనేది చేయించండి. ఈ కేవైసీ అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కంప్లీట్ అవుతాయి. సో రేషన్ కార్డులు అనేటివి జూన్ నెలలో అయితే పాత లబ్ధిదారులకు సంబంధించి మాత్రమే విడుదలైతే చేయబోతున్నారు. ఇక్కడ వరకు క్లియర్. ఈ 2 పథకాలు ప్రతి నెల కూడా ఉంటాయన్నమాట. సో ఇవి కాకుండా కొత్తగా ఏమి వస్తున్నాయి, తల్లికి వందనం పథకం 15,000 రూపాయలు, 15,000 రూపాయలు. సో తల్లికి వందనం పథకం అనేది 15,000 రూపాయల లెక్కనైతే విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఈ పథకం వస్తుందా రాదా అనేది కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే సో ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేస్తున్నాం అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. అలానే 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది లేకుండా ఈ యొక్క లబ్ధిదారుల లిస్ట్ ఎలా తీయాలి, అలానే పాత లబ్ధిదారుల డేటా అవైలబుల్లో ఉందా లేదనేది తెలియదు.
సో ఇలా చాలా గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గట్టిగా చెప్పారు, స్కూల్ స్టార్ట్ అయ్యే రోజునే తల్లి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ అనేది వేస్తాను అని చెప్తున్నారనమాట. చూద్దాం, మరో 12 రోజులైతే టైం అయితే ఉంది కాబట్టి సో చూద్దాము. సో మనకు ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా అప్డేట్స్ అనేటివి రావచ్చండి జూన్ నెల మొదటి వారంలో. అయితే నేను తప్పకుండా వివరాలతో కూడినటువంటి వీడియోస్ అనేటివి చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పథకం అనేది లాంచ్ చేస్తామని చెప్తున్నారు కానీ సో దీని మీద పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ మీద అయితే క్లారిటీ అయితే లేదు. ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేస్తారు, పాత లబ్ధిదారుల డేటా అనేది ఉందా లేదా, 6 స్టెప్ వ్యాలిడేషన్ లేకుండా ఎలా వెరిఫై చేస్తారు. సో వీటి మీద అయితే ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. జూన్ మొదటి వారంలో అలా రిలీజ్ అవ్వచ్చు. నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మరొక పథకం రైతులకు సంబంధించి ఉంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు. సో సంవత్సరానికి 20,000 రూపాయల లెక్కనైతే రైతుల యొక్క ఖాతాల్లోకి వాడికి పెట్టుబడి సాయం కింద అయితే మేము ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు అయితే చెప్పారనమాట. అయితే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం అనేది సో విడుదల అవుతుందా జూన్ నెలలో అంటే విడుదల అవ్వచ్చు, విడుదల కాకపోవచ్చు. అది ఎప్పుడు విడుదల అవుతుందంటే పీఎం కిసాన్ నిధులు 20వ విడత నిధులు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో సో అప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల్లో 14,000 రూపాయల్లో మొదటి విడత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు రెండు కలగలుపుకొని మీకు మొదటి విడత అన్నదాత సుఖీభవ అనేది వస్తుంది. పీఎం కిసాన్ నిధులు 20వ విడతకి సంబంధించిన నిధులు అనేవి యాడ్ అవుతాయి. సో ఇలా మీకు వచ్చేటువంటి పేమెంటు 6,666 రూపాయలు. సో ఇక్కడ 20,000ని డివైడెడ్ బై 3 అంటే సంవత్సరానికి 3 విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి డివైడెడ్ బై 3 చేసుకుంటే మీకు 6,666 రూపాయలు అనేటివి మొదటి విడత కింద అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులు అనేటివి జమ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పీఎం కిసాన్ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో డేట్ అనేది మనకు జూన్ నెలలో రావచ్చు లేదా జూలై మొదటి వారంలో అయితే రావచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. అయితే స్టేటస్ చెక్ చేసుకునేందుకు లింక్ అనేది అవైలబుల్లో ఉంది. సో లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది ఇందులోనే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే మీ యొక్క పేరు అనేది అప్రూవల్ లిస్ట్లోకి వచ్చిందా లేదనేది చూసుకోండి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఇది రైతులకు సంబంధించినటువంటి పథకం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎల్పిజి సిలిండర్ రెండో విడతకి సంబంధించిన అమౌంట్ అనేది రాలేదు అని చెప్పి చాలామంది కూడా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు. సో ఇక్కడ ఈ యొక్క గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేటివి 1, 2, 3 విడతలకు సంబంధించి ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. రీసెంట్గా అయితే మనకు న్యూస్ పేపర్లు అయితే వచ్చాయన్నమాట. సో వాటిలో ఇన్ఫర్మేషన్ ఏముందంటే బకాయిలన్నీ ముందుగా రిలీజ్ చేసేస్తాము, సో తర్వాత మీకు సబ్సిడీ అనేది యాడ్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇది కొంచెం గందరగోళంగా ఉందన్నమాట. గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఏ విధంగా పడతాయనే దాని మీద, అందువల్ల ఇవన్నీ కూడా హోల్డ్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వరకు మనకు తెలిసిన సమాచారం ఇది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. ఇవి మాత్రమే ఈ పథకాలకు సంబంధించి మాత్రమే జూన్ నెలలో ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. నేను తప్పకుండా వీడియోస్ అనేటివి చేస్తాను. మనకు ఉన్నటువంటి సమాచారం ఇదే. ఇక రిమైనింగ్ ఉన్నాయండి. మహిళలకు ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే ఎక్కువగా అడుగుతున్నారు. సో మహిళలకి 18,000 ఎప్పుడు, ప్రతి నెల 1,500 ఎప్పుడు అని చెప్పని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ పథకం అనేది ఇప్పుడెల్లా కనబడదు, నేను చెప్తున్నాను కదా. సో ఇది చాలా పెద్ద పథకం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో ఇక్కడ సో మహిళలకు సంబంధించి పథకం లాంచ్ కావాల్సి అంటే చాలా పెద్ద పథకం కాబట్టి ఇది మనకు మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే చూడవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మాత్రం ఈ పథకాలు మాత్రమే ఈ సంవత్సరానికి విడుదలైతే అవుతాయి. సో అలానే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్ట్ 15న అని అంటున్నారు. సో వస్తే అప్డేట్స్ తప్పకుండా తెలియజేస్తాను. సో ఇవి మాత్రమే ఉన్నాయండి జూన్ నెలలో. కేవలము ఈ యొక్క తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు, సో కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, అది కూడా స్పౌస్ పెన్షన్లు, ఇవి మాత్రమే ఉన్నాయి. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ ఫాలోఅప్ చేసి నేను మీకు అందిస్తాను. ప్రభుత్వ పథకాల మీద ముఖ్యమైన సమాచారం అనేది తీసుకువస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.